మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే నరక చతుర్దశితో కూడిన దీపావళి. చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మధ్యాహ్నం వరకు నరక చతుర్దశి తిథి ఉంది. మధ్యాహ్నం నుండి అమావాస్య తిథి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు నరక చతుర్దశి సందర్భంగా కొడుకులు ఉన్నవారు ఉదయం ఒక పరిహారం చేయాలి. దీపావళి సందర్భంగా సాయంత్రం ఇంకొక పరిహారం చేయాలి. మరి ఇంతకీ దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ముందుగా కొడుకులు ఉన్నవారు ఈరోజు ఉదయం నరక చతుర్దశి సందర్భంగా ఏం చేయాలో చూద్దాం. శ్రీజేజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన పుణ్యదినమే ఈ నరక చతుర్దశి. నిజానికి దీపావళి ప్రాముఖ్యత అంతా ఈ నరక చతుర్దశి రోజునే ఉంది. ఈ రోజున మన పెద్దలు సూచించిన నియమాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గమనిస్తే వారి మేధస్సుకు ఆశ్చర్యపోక తప్పదు. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయమన్నారు మన పెద్దలు. అభ్యంగనం అంటే కేవలం తల మీద 4 చెంబులు కుమ్మరించుకోవటం కాదు. ఒంటి నిండా శుభ్రంగా నూనెను పట్టించి దానిని శనగపిండితో రుద్దుకుంటూ రోజుల తడబడి ఒంటికి పేరుకున్న మురికిని వదిలివేయటమే అభ్యంగనం. ఈ రోజున తప్పనిసరిగా అభ్యంగనాన్ని చేయాలని చెప్పటం వెనుక ఒక కారణం కనిపిస్తుంది. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా లేకుంటే వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. శరీర భాగాలు మొద్దుమారిపోవటం దగ్గర నుంచి గుండెపోటు వరకు రక్త ప్రసరణకు సంబంధించిన ఎన్నో రోగాలు చలికాలంలో విజృంభిస్తాయి. చలికి రక్తనాళాలు ముడుచుకుపోవటమే దీనికి కారణం. కానీ ఈరోజు చేసే అభ్యంగనం మన రక్త ప్రసరణలో కొంత చురుకును పుట్టిస్తుంది. అందుకే ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని మన పెద్దలు చెప్పారు. అలాగైనా జనమంతా కూడా తప్పకుండా అభ్యంగనాన్ని ఆచరిస్తారని ఒక ఆలోచన కావచ్చు. నువ్వుల నూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శనగపిండికి చర్మానికి ఉండే శ్వేతరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. ఈ రెండిటితో మన శరీరానికి చేసే మర్దనం ఒంట్లోని రక్తనాళాలలో చురుకును పుట్టిస్తుంది. నరక చతుర్దశి రోజు అభ్యంగనం చేయటం వల్ల కలిగే లాభం ఇది. నరక చతుర్దశి నాటి నుంచే మనం దీపాలను వెలిగిస్తాము. ఆ రోజు ఆలయాల్లో నువ్వుల నూనెతో చేసిన దీపాలను విరివిరిగా పెడుతూ ఉంటారు. దీపం నుంచి వెలువడే పొగ అది వాతావరణం మీద, చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వుల నూనె దీపారాధనకు శ్రేష్టమని మన పెద్దలు నిర్ణయించారు. పైగా చలికాలానికి ముసురుకునే క్రిమికీటకాదులను దూరంగా ఉంచే వెలుతురును, వేడిని నువ్వుల నూనె దీపారాధన కలుగజేస్తుంది. నరక చతుర్దశి నాటి ముని మాపు వేళ దక్షిణ దిక్కుకేసి ఒక దీపాన్ని వెలిగించాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు. దక్షిణం యమస్థానం కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉంటుందని చెప్తూ ఉంటారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని నమ్మకం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతలను నరకలోకం నుంచి స్వర్గానికి చేరవేర్చిన వారవుతారు అని శాస్త్రం చెప్తోంది. అందుకనే ఈ రోజుకు ప్రేత చతుర్దశి అన్న పేరు కూడా ఉంది. సాధారణంగా పెద్దలను తలుచుకుని వారికి అభిమానపూర్వకంగా ఏదన్నా సమర్పించడానికి ఏదో ఒక క్రతువు ఉంటుంది. అలా ధనంతో గాని క్రతువులతో కానీ సంబంధం లేకుండా బీదా సాదా అందరూ కూడా తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకుని కొలుచుకునే అవకాశమే ఈ దీపం. నిజానికి మొదట నరక చతుర్దశి ముఖ్యమైన పండుగగా ఉండేదని, నరక అన్న పదం నరకాసురుణ్ణి కాకుండా నరకాన్ని సూచించేదని కొందరి వాదన కూడా. ఇక నరక చతుర్దశి నాడు చేసుకునే పిండి వంటలలో నువ్వులు కూడా ఉండాలన్నది మరో నియమం. నువ్వులు శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహార పదార్థాలు శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. మొత్తానికి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం, నువ్వులతో పిండి వంటలు,
నువ్వుల నూనెతో దీపం. ఇది నరక చతుర్దశి నాటి నియమం. 12 నెలల్లో ఆశ్వీజ యజమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తూ ఉంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారి దగ్గర నుండి నరక చతుర్దశి ఆచరణలోనికి వచ్చింది. ద్వాపర యుగంలో నరకాసురుడు అనే ఒక మహారాక్షసుడు ఉండేవాడు. దేవతలకు మనుషులకు అందరికీ కూడా కష్టాలు కలిగించేవాడు. ప్రపంచంలోని రాజులందరి భార్యలను తెచ్చి వివాహం చేసుకోవాలన్నదే ఆ రాక్షసుడి యొక్క సంకల్పం. నరకాసురుడు రాజులతో యుద్ధం చేసి వారి భార్యలను అపహరించి బంధించి ఉంచేవాడు. ఈ రాక్షసుడి గురించి శ్రీకృష్ణుడు తెలుసుకుని కాళీమాత ఎంత శక్తియుతంగా ఉంటుందో అంత శక్తితో మనం యుద్ధం చేయాలని సత్యభామకు తెలియజేసి సత్యభామ మరియు శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా కలిసి వెళ్ళి నరకాసురుడితో యుద్ధం చేస్తారు. రాక్షసుని సంహరిస్తారు. 16,000 మంది స్త్రీలను నరకాసురుడి బంధన నుండి విముక్తుల్ని చేస్తాడు. అలా నరకాసురుడు మరణించడానికి ముందు అతను ఒక కోరిక కోరుతాడు. నరకాసురుడు అనే నా పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలి. నరకాసురుడు అనే నా పేరు నరకాసురుడు ఎందుకు చచ్చాడు అని ప్రజలు చెప్పుకొని ఆ రోజును పర్వదినంలాగా ఆచరించాలి అనే వరాన్ని శ్రీకృష్ణుడి నుండి నరకాసురుడు పొందుతాడు. అందుకే నరకాసురుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన రోజు చతుర్దశి, కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి. ఆ నరకాసురుడి పేరు మీద ఈ చతుర్దశికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా నరక చతుర్దశి రోజు ముఖ్యంగా ఇంట్లో ఉన్న కొడుకులు అంటే వివాహం కాని వారు, పుత్ర సంతానం అంటే మగపిల్లలు ఉంటే ఆ కొడుకులు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి అమ్మ చేతితో హారతి తీయించుకోవాలి. అలా చేస్తే ఆ కొడుకులకు భూలోకంలో నరకం అనేది ఉండదు. భూమి మీద కష్టమే నరకం. అంటే సహించలేని కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక అవమానంతో నిందలతో బాధపడుతూ ఉంటే తెలియని రోగాలు వెంటాడుతూ ఉంటే దానిని నరక జీవితం అంటారు. అలాంటి నరకం నుండి విముక్తి పొందాలంటే ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఇలా చెయ్యాలని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే నరకాసురుడికి వరం ఇస్తాడు. ఆ ప్రకారం నరకాసురుని సంహరించిన రోజుకు నరక చతుర్దశి అనే పేరు వచ్చింది. కానీ ఇంట్లో కొడుకులు ఉంటే వారు నరక చతుర్దశి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఒంటినంతటికి కూడా తైలం రాసుకొని అంటే నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి. ముందు ఎవరి ఇంట్లో అయితే వివాహం కాని పుత్రులు ఉన్నారో ఆ ఇంటి పుత్రులు ఉదయమే లేచి చక్కగా తల నుండి కాళ్ల వరకు చక్కగా తూర్పు దిశ వైపు కూర్చుని నువ్వుల నూనెను అమ్మ చేతితో రాయించుకోవాలి. అమ్మ లేకపోతే వదిన లేదా అక్క రాయాలి. అలా తల్లి కొడుక్కి నువ్వుల నూనె రాశాక కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి నీటితో హారతి తీసి ఆ నీళ్లు ఎవ్వరూ తొక్కని చోట పొయ్యాలి. కొడుకు అభ్యంగన స్నానం చేసుకోవాలి. చిన్న పిల్లలైతే గనుక తల్లి చేయించాలి. ఇదంతా కూడా సూర్యోదయానికి ముందే చెయ్యాలి. పెళ్లి కాని మగపిల్లలు ఉన్నవారు ఇంట్లో నరక చతుర్దశి రోజు తప్పకుండా తల్లి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని ఆచరించాలి. నరక చతుర్దశి రోజు ఇంట్లోని కొడుకులు ఇలా చేస్తే జీవితంలో నరకం ఉండదు, అపమృత్యువులు ఉండవు, హఠాత్తుగా చనిపోవటాలు ఉండవు. కనుక ఇంట్లో పుత్రులు ఉంటే తప్పక వారితో నరక చతుర్దశి రోజు ఈ పరిహారాన్ని ప్రతి తల్లి కూడా చేయించండి. నరకాన్ని తప్పించండి. ఇక ఇప్పుడు కొడుకులు ఉన్నవారు ఈరోజు సాయంత్రం దీపావళి సందర్భంగా ఏ పరిహారం చేయాలో కూడా చూద్దాం. దీపావళి రోజున మగ సంతానం ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి. లేదంటే మీ కుటుంబానికి జరిగేది ఇదే. కొడుకులు ఉన్నవారు దీపావళి రోజు ఈ పరిహారం చేయటం వలన వారి ఎదుగుదల బాగుంటుంది. మీ కొడుకుల జీవితం అద్భుతంగా మారుతుంది. కోట్లు సంపాదించే యోగాలను పొందగలుగుతారు. కొడుకులే పున్నామ నరకం నుండి తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు. కనుక కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా దీపావళి రోజు తప్పనిసరిగా ఒక పని చేయాలి. అలా చేయటం వలన మీ కొడుకులకు మరియు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా దిబ్బిళ్ళు కొట్టించాలి. ఇంట్లో 10 ఏళ్ల లోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్నవారందరూ కూడా ఈ పని చేయాలి.
10 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఉంటేనే దిబ్బిళ్ళు కొట్టాలి. 10 ఏళ్ల వయసు దాటిన వారు ఉంటే అవసరం లేదు. ఈ దిబ్బిళ్ళు ఎలా కొట్టాలంటే, దీపావళి రోజు సాయంత్రం మీ ఇంట్లోని వారందరూ కూడా చక్కగా స్నానం చేసుకొని రెడీ అయి ఇంటి లోపల ఇంటి చుట్టూ దీపాలు పెట్టిన తర్వాత గోగు చెట్లకు అంటే గోంగూర చెట్లకు కానీ లేదా ఆముదం కాడలకు కానీ నూనెలో ముంచిన ఒత్తులను తగిలించి వాటిని వెలిగించి వాటిని నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుట్టుకు దెబ్బ అని పిల్లల చేత పాడించాలి. ఆ తర్వాత ఈ గోగు కర్రల్ని లేదా ఆముదం కర్రల్ని దక్షిణం వైపు తీసుకుని వెళ్ళి చూపించి పడేయాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి. అంటే మీ పిల్లలు మరియు మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని శుభానికి తీపి తినండి. ఇలా చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అంతేకాదు, ఇలా చేయటం వలన పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. మనకు పితృదేవతలు 3 తరాల వారు ఉంటారు. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ పితృదేవతలు ప్రతి అమావాస్యకు మన ఇంటికి వస్తారు. అంటే మధ్యాహ్నం అపర్ణహ సమయంలో ఇంటికి వస్తారు. కానీ ఈ దీపావళి అమావాస్య రోజు అనగా ఈ ఒక్కరోజు మాత్రం పితృదేవతలు సూర్యాస్తమయ సమయంలో మన ఇంటికి వస్తారు. మధ్యాహ్న సమయంలో రారు. అలా సూర్యాస్తమయ సమయంలో వచ్చిన వారు మీ కుటుంబమంతా చూసి ఆనందించి ఆశీర్వదించి వారి పితృలోకాలకు తిరిగి ప్రయాణమవుతూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉండగా చీకటి పడిపోతుంది. దాంతో వారికి దారి కనిపించదు. కానీ ఎవరైతే ఇంట్లోని 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలతో దిబ్బిళ్ళు కొట్టించి దక్షిణం వైపు ఆ దివిటీలు చూపిస్తూ ఉంటారో వారు పితృదేవతలకు ఈ దివిటీల కాంతి కనిపిస్తుంది. దాంతో పితృదేవతలు తమ మనుమళ్ళు తమకు దారి చూపిస్తూ ఉన్నారని ఆనందించి ఆ వెలుగుల కాంతిలో పితృలోకాలు చేరుకుంటారు. చేరుకొని పిల్లల్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉంటే పిల్లలకు ఇక ఏ కీడు జరగదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. వారి ఎదుగుదల చాలా బాగుంటుంది. వారిపై ఉండే కీడంతా కూడా పోతుంది. కనుక మగపిల్లలు, అందులోనూ 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్న వారందరూ కూడా దీపావళి రోజు తప్పనిసరిగా దిబ్బిళ్ళు కొట్టించాలి. మగపిల్లలు ఉన్నవారు మాత్రమే ఇలా చేయాలి. ఇలా దివిటీలు కొట్టడం వలన పితృదేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు, మీ కొడుకులకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి మాకు మగపిల్లలు లేరు, లేదా 10 ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలు లేరు, లేదా మాకు దివిటీలు కొట్టే సాంప్రదాయం లేదు, మరి మేము పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి అని సందేహం చాలామందికి రావచ్చు. ఎందుకంటే పితృదేవతలు దీపావళి రోజు సాయంత్రం అందరి ఇళ్లకు వస్తారు కదా. 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్నవారైతే దివిటీలు కొట్టి పితృదేవతలకు దారి చూపిస్తారు. మిగిలిన వారందరూ గుమ్మం ముందు నిలబడి మీ కుడి చేతి వైపున ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్నే పితృదేవతలకు దారి చూపించే దీపంగా భావించి నమస్కారం చేసుకోండి. దీపావళి రోజు ఈ విధంగా చేస్తే పితృదేవతల అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. మీకు సకల శుభాలు కలుగుతాయి. కొడుకులున్న వారు మాత్రం దివిటీలు కొట్టడం మర్చిపోవద్దు. అలాగే దీపావళి రోజు అందరూ మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించండి. చక్కగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోండి. అంతేగాని వేలం వెర్రిగా నీళ్ల దీపాలు, పాల దీపాలు, క్యాండిల్ ఇటువంటి దీపాలు పెట్టవద్దు. వాటి వలన ఎటువంటి ఫలితాలు రావు. అలాగే దీపావళి సందర్భంగా శుభ్రలక్ష్మి పూజ చేసుకోవాలి. శుభ్రలక్ష్మి పూజ అంటే చీపురు కట్టకు చేసే పూజ. చీపురు కట్ట మన ఇంట్లో ఉంటే చెత్తను, దరిద్రాలను ఊడ్చిపడేస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఏడాది మొత్తం మనకు చీపురు కట్ట ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆ చీపురు కట్ట గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఒక మూలన పెట్టి వదిలేస్తాం. చీపురుని ఎప్పుడూ గౌరవించము. కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకని ఆ చీపురును గౌరవిస్తూ దీపావళి ముందు రోజు చీకటి పడుతున్న సమయంలో చీపురుకు కాస్త పసుపు రాసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకొని ఓం శుభ్రలక్ష్మి నమో నమః అని నమస్కారం చేసుకోండి చాలు. ఇదే శుభ్రలక్ష్మి పూజ. దీని గురించి ఏ గ్రంథాల్లో ఉండదు. ఇది మనం చీపురును గౌరవించి చేసుకునే ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజ చేయటం వలన శుభ్రలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.